హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాధిక అండి. ఈరోజు అయితే నేను 36 సైజు లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ అయితే పిండి మంచిగా ఆరిన తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలండి. ఇలా జాయింట్ ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి. ఇట్లా ఓపెన్ ఉన్న సైడ్ అటు ముందు వైపుకి వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను నేను ముందే. చిన్నగా ఒక పావించు మందం కుట్టు మందం క్లాత్ అయితే వదిలిపెట్టుకొని ఇలా గీత గీసుకోవాలండి. ఇప్పుడు మన సైజు బ్లౌజ్ ఇస్తారు కదా కొలతకి, ఆ సైజు బ్లౌజు ఇక్కడ పైన షోల్డర్ దగ్గర భుజం దగ్గర పట్టుకోవాలి. ఇక్కడ కింద మధ్యలో మనకి ఫిల్ట్ వస్తుంది కదా నడుముకి, ఈ ఫిల్ట్ దగ్గర ఇక్కడ పట్టుకొని ఇలా పట్టేసుకోవాలండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా కింద మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్న కాడ పెట్టేసుకొని ఈ పైన మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుకి కొంచెం పావించు మందం పైకి గీత గీసుకోవాలి. కరెక్ట్ వరకు ఒకటి, పావించు వరకు ఒకటి. ఈ కింది గీత కరెక్ట్ ఉంది, పైన ఎక్స్ట్రా గీత పైన మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి ఇలా అయితే గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్ దగ్గరికి, ఇప్పుడు ఈ వెనకాల ఈ ఫిల్ట్ ఉంది కదా, ఇలా రెండింటి దగ్గరికి సమానంగా పట్టేసుకోవాలి. పట్టుకొని ఇప్పుడు ఈ కింద ఉంది కదా నడుము దగ్గర గీత గీసాం కదా, ఈ గీత దగ్గర ఇలా పెట్టేసుకొని సేమ్ ఇలా ఇక్కడ వరకు గీత గీసుకోవాలి. ఇక్కడ వీళ్ళ నెక్ ఎంత వచ్చింది పొడవు అంటే 9.5 ఉందండి నెక్. ఇలా గీత గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలి. బగలు అంటారు చెస్ట్ లూజు. ఆ చెస్ట్ లూజ్ ఎంత ఉందో టేప్ తోటి అయితే చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ అయితే ఇట్లా మంచిగా అనుకోవాలండి. ఇలా కింద మంచిగా సమానంగా పరుచుకొని ముడతలు లేకుండా, ఇక్కడ సంఖ కనబడుతుంది కదా, ఈ సంఖ కింద నుంచి ఒక 1/2 ఇంచు కింద నుంచి అయితే ఈ సంఖ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ నుంచి 1/2 ఇంచు కింద నుంచి కొలుసుకోవాలి. 18 వచ్చిందండి. 18 సగం పెట్టుకుంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 ఇలా కరెక్ట్ వరకు ఒక గీత గీసేసుకొని మళ్ళీ తర్వాత ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా గీత గీసుకోవాలి. ఇది మనం కుట్టుకునేటప్పుడు ఖర్చు వదిలిపెట్టుకోవడానికి, సైడ్లో జాయింట్లు వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టేసారి. ఇప్పుడు షోల్డర్ కోసుకోవాలి. ఇలా బ్లౌజ్ సమానంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ముడతలు లేకుండా సమానంగా కింద పరుచుకోవాలండి బ్లౌజు. ఇప్పుడు షోల్డర్ మనకు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు అయితే కొలుసుకోవాలి. ఇట్లా సమానంగా పెట్టుకోవాలి. ఇటు కొంచెం ఒక 1/2 ఇంచు వదిలిపెట్టాలి, ఇటు 1/2 ఇంచు వదిలిపెట్టాలి. ఎంతండి? షోల్డర్ 9 వచ్చింది. 9లో సగం చేసుకుంటే ఎంత వస్తుంది? 4.5. ఈ 4.5 ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ 4.5 పెట్టేసుకొని ఇక్కడ గీత గీసేసుకోవాలి. ఇప్పుడు మనం సంఖ పోల్చుకోవడానికి ఇక నడుము దగ్గర పట్టుకోవాలి. ఇక్కడ సంఖ దగ్గర ఇట్లా ఇక్కడ పెట్టేసుకొని, ఇది చాలా ఈజీ అండి. ఎక్స్ట్రా కరెక్ట్ కాడికి ఒక గీత, కిందికి 1/2 ఇంచుకి ఒక గీతకి ఇలా గీత గీసేసుకొని మనం ఇందాక షోల్డర్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ గీత గీసేసుకోవాలి. 1.5 ఇంచు పెట్టేసుకోవాలండి సంఖకి. పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకుంటే ఇప్పుడు మనం సంఖ ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ చూసుకొని మనం మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. 8.5 వచ్చిందండి. చూసారు కదా, సేమ్ 8.5 వచ్చింది. 1.5 ఇంచు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం షోల్డర్ భుజము ఎంత ఉందో చూసుకోవాలి.
ఇటు ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకోవాలి, ఇది సమానంగా పట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా ఇటు ఎక్స్ట్రా క్లాత్ మీద పెట్టుకొని ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడండి ఇది నెక్ మనం కొన్ని బ్లౌజులకు వెడల్పుగా ఉంటాయి కదా, నెక్ వెడల్పు కొన్ని బ్లౌజులకి ఏమో చిన్నగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ టిప్ అయితే ఉపయోగిస్తే చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అయితే వస్తుంది నెక్. ఇప్పుడు ఈ సంఖ ఉంది కదా, ఈ సంఖ కింద నుంచి ఈ నెక్ మనం వెడల్పు ఇది కొలుసుకోవాలి. ఒకవైపుకి ఎంత ఉందండి, 5.5 ఉంది. 5.5కు ఒక పావు ఇంచు కలిపేసి హాఫ్ ఇంచు కలిపేసాను. మనం నెక్ పీస్ వేసినప్పుడు అది క్లాత్ అందులో కలిసిపోతుంది. అది ఇప్పుడు ఈ నుంచి మనం ఈ నెక్ రౌండ్గా కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి ఇట్లా నెక్ అయితే కరెక్ట్గా మన వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు అంత వెడల్పు వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే కట్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇదైతే బ్యాక్ పార్ట్. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇక్కడ కరెక్ట్ గీత గీసాం కదా, అక్కడే ఇట్లా చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా రౌండ్ నెక్ ఎంత బాగా వచ్చేసిందో. ఇది చీర పింక్ కలర్ ఉందండి, దానికి పింక్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే వేయాలి. బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇట్లా 2 ఓపెన్ ఉన్నాయి, మన వైపుకు ఉండాలి. ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీ అండి కట్ చేసుకోవడానికి. చాలా తొందరగా కట్ చేసుకోవచ్చు. మనం ముందు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ అన్నప్పుడు ఇట్లా క్రాస్గా వేసుకోవాలి. పైన మనం కొంచెం పావించి కుట్టుకు వదిలిపెట్టేసి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ నెక్ తోటే పెట్టేసుకోవాలి. బ్లౌజ్ నెక్ మరీ నెక్ బాగా కిందికి లాగొద్దు. అది కరెక్ట్గా మనకి ఎంతవరకు వస్తుందో ఇలా ఎళ్ళతో అనుకుంటూ ఇలా అనుకొని పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా అలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందు షేప్ తీసుకోవడానికి ఇది క్రాస్ కటింగ్ కదండి, ఇలా బాగా లాగొద్దు. ఇట్లా గుంజితే సాగిపోతూ ఉంటుంది కదా, ఇట్లా మామూలుగా ఇలా పైన కుట్టుకు వదిలిపెట్టేసి ఇలా నెమ్మదిగా అనుకుంటూ ఇట్లా ఫిల్ట్ ఎండింగ్ చివరిది ఉంటుంది కదా, ఈ చివరి దగ్గర నుంచి ఇలా క్రాస్గా పట్టుకొని ఈ బెల్ట్ పట్టి దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఇలా మళ్ళీ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. బ్లౌజ్ ఒక్కటి కుట్టడం వచ్చిందనుకోండి, మన డ్రెస్లే కానీ లాంగ్ ఫ్రాక్లే కానీ ఏదైనా మంచి ఈజీగా అర్థమవుతుంది. తొందరగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఎలా మార్క్ చేసుకున్నామో అలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ సేమ్ కరెక్ట్ వరకు ఇట్లా చిన్నగా ఖర్చు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ముందు భాగానికి ఇట్లా ఒక పావు ఇంచు తోటి ఇట్లా డీప్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది.
తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఇట్లా మనం 3 ఫిల్టర్ పెట్టేస్తాం కదా. ఇప్పుడు నెక్ చూసుకోండి ఎంత వచ్చేసిందో. చూడండి నెక్ కరెక్ట్గా వచ్చేసింది. ఈ పైన కుట్టు ఇక్కడ పైన కనబడుతుంది కదా, ఇక్కడ అది మనం జాయింట్లు వేసినప్పుడు అందు కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇటు ఉక్సుల పట్టు వేసినప్పుడు ఇటు ఈ కుట్లోకి వెళ్ళిపోతుందండి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ది ఇది చూసుకోవాలి. ఇక్కడ కొంచెం నెక్ జాయింట్ చేయడానికి దానికి కొంచెం వదిలిపెట్టేసి ఈ మధ్యలో ఫిల్ట్కు కొంచెం ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఇప్పుడు ఇది షేప్ పట్టి దగ్గర ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ భుజం ఉంది కదా, ఈ భుజం మధ్యలో నుంచి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం వైపుకి సంఖ దగ్గర నుండి షేప్ బెల్ట్ వరకు ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇది కొంచెమే ఉందండి, ఒక 1/2 ఇంచు తోటే ఉంది అంతే, ఎక్కువైతే లేదు. మనం ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఫిల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఉక్స్ పట్టి కాయల పట్టికి ఇక్కడ ఒకటి వస్తుంది. ఇలా వస్తాయండి ఫిల్ట్. మనం కుట్టేటప్పుడు ఇలా ఇటువైపు కూడా మార్క్ చేసేసుకొని కుట్టుకోవాలి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మీకు అందరికీ ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇదే పద్ధతిలో కట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తూ ఉండండి. మీరు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్. అందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా ఎక్స్ట్రా వీడియోలు కూడా పెట్టడానికి నాకు కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ తక్కువ లేదు కదా, దాన్ని సమానంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచు తోటి అయితే లోపలికి మలిచి కుట్టుకోవడానికి వదిలిపెట్టేసేయాలండి. చేతులు అయితే చాలా ఈజీ అండి. ఒక 1/2 ఇంచు అయితే వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా, దానికి ఇలా గీసేసుకోవాలి. గీసేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ సమానంగా ఇలా ముడతలు లేకుండా ఇలా అయితే పరుచుకోవాలి. పరుచుకొని కింద ఇట్లా చేయబెట్టి పట్టుకొని మళ్ళీ ఇలాగేనండి సంఖ కాడ ఇలా అడ్డంగా గీసేసుకొని ఇక్కడ మన చేయి లూజ్ ఎంత ఉందో ఇక్కడ గీసుకోవాలి. మళ్ళీ పైన ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి అంతే. మనకి ఇందాక సంఖ ఆర్మూల్ రౌండ్ చూసాం కదా, 8.5 వచ్చేసింది. 8.5 వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇట్లా చేతులు అయితే చాలా ఈజీ అండి, తొందరగా కట్ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది కూడా. ఇక్కడైతే బ్లౌజ్కి అయితే కట్ వర్క్ వచ్చేసింది కదా, అది కుట్టేటప్పుడు కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ కరెక్ట్ దగ్గర ఇట్లా చిన్న కట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ కరెక్ట్ దగ్గర ఇలా కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా, దీనికి ఒక 1 ఇంచు వరకు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి అలా ఒక 1/2 ఇంచు తోటి ఇలా డీప్ తీసేసుకోవాలి. మొత్తం అక్కడి వరకు అయితే తీయకూడదండి. ఇలా ఒక 1 ఇంచు ముందుగా తీసేసుకొని ఇక్కడ చిన్నగా ఇట్లా కట్ పెట్టుకుంటే, చూసారా కనబడుతుంది కదా వీడియోలో, ఈ డౌన్ తీసింది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. అది మెయిన్ క్లాత్కి కట్ వర్క్ వచ్చేసిందండి. కుట్టేటప్పుడు కుట్టేసి ఉల్టా తీసేస్తాను. అది రెడీమేడ్గానే వచ్చేసిందండి కట్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడింగ్. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి అయితే జాయింట్ పడుతుంది. మన షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసేసుకొని 2 బాగుందండి, మనం 2.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ నడుం దగ్గర
2 ఇంచులు ఉంది. 2 ఇంచులకు ఒక గీత ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్కి అయితే జాయింట్ పడుతుంది. కుట్టేటప్పుడు అయితే జాయింట్ వేసుకొని అయితే కుడతానండి. ఓకే అండి. దీనికి బ్లౌజ్ అయితే ఇది వచ్చేసింది. ఇదే నేను ఇందాక కట్ వర్క్ అన్నాను కదా, కుట్టేటప్పుడు ఇలా కుట్టేస్తాను. రెడీమేడ్గా వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పైపింగ్ అయితే వేయాలి. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, చీర కూడా పింక్ కలరే ఉంది. పింక్ కలరే పైపింగ్ అయితే వేస్తానండి, థ్రెడ్ పైపింగ్. చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.